హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తనుస్ గార్డెనింగ్. చూడండి, ఇది మా టెర్రస్ గార్డెన్లో ఉన్న మల్బరీ ప్లాంట్. ఇది బ్లాక్ మల్బరీ ప్లాంట్ అండి. ఈసారి దీనికి బోలెడన్ని ఫ్రూట్స్ వచ్చాయి. వీటిని హార్వెస్ట్ చేద్దామని ఈరోజు అనుకుంటున్నాను. దీన్ని కూడా అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ లాగానే ఈ పెద్ద టబ్లో వేసాను అనమాట. ఈ ప్లాంట్ పాట్లో వేసి 1 year అయింది. ఇప్పుడిప్పుడే దీనికి ఫ్రూటింగ్ స్టార్ట్ అయిందనమాట. రెడ్గా కనిపించేవే మల్బరీ ఫ్రూట్స్. వీటిని తెలుగులో బొంతపళ్ళు అంటారు, హిందీలో వీటిని షహతూత్ అంటారు. చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. రెడ్డిష్గా ఉన్నప్పుడు వీటిని తింటే పుల్లగా ఉంటాయి. ఇవి నల్లగా మారితేనే చాలా తీయగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. వీటిని ప్లాంటింగ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. కొమ్మను నాటుకుంటే మొక్కలు వచ్చేస్తాయి. సాధారణంగా ఇది అడవుల్లో పెరిగే మొక్క అండి. పట్టుపురుగులను బలంగా తయారు చేయడానికి వీటి ఆకుల్ని ఆహారంగా వేస్తారు. వీటి ఆకులను తింటే అవి చాలా బలంగా తయారవుతాయండి. కానీ వీటి పళ్ళు మాత్రం మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. ఈ మల్బరీ పళ్ళలో విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ నిండి ఉంటాయి. సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. మనలో ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. అనేక రకాలైన ఇన్ఫెక్షన్స్ నుండి రక్షిస్తుంది. ఒకసారి ఫ్రూటింగ్ స్టార్ట్ అయితే కొమ్మల నిండుగా ఇలాగే పళ్ళు కనిపిస్తూ ఉంటాయి. మనం రోజుకి కొన్ని పండుతూ ఉంటాయి. మనం ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొని తినొచ్చు. మల్బరీ ఫ్రూట్స్ గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయండి. చర్మం మీద ఉన్న ముడతలను తగ్గిస్తాయి. చర్మం కాంతివంతంగా మరియు ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి. ఇందులో ఫ్లేవనాయిడ్స్ కంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి. వీటిని తింటే బ్రెయిన్ బాగా షార్ప్గా పనిచేస్తుందటండి. అలాగే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందట. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయంటండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ఫ్రూట్ని మనం టెర్రస్ గార్డెన్లో ఈజీగా పండించుకోవచ్చు. ఇవి కొమ్మల నిండా ఇలా గుత్తులు గుత్తులుగా వస్తాయండి. చూడ్డానికి ఎంతో అందమైన ఫ్రూట్ అనమాట. ఇంతకుముందు పెట్టిన వీడియోలో నేను గ్రీన్ మల్బరీస్ని పెట్టాను కదా, అలాగే ఇవి రెడ్ అండ్ బ్లాక్ మల్బరీస్ అనమాట. ఈ ప్లాంట్కి స్పెషల్ కేర్ అనేది ఏముండదండి, ఈజీగా గ్రో అయిపోతుంది. అలాగే వీటికి అన్ని ప్లాంట్స్కి ఇచ్చినట్లుగానే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు, వర్మీ కంపోస్ట్ ఇవ్వచ్చు. ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ని హార్వెస్ట్ చేస్తాను. చూడండి, బ్లాక్గా ఉన్నవి తీస్తున్నాను. చూడండి, ఇది ఎలా ఉందో, చిన్న ద్రాక్ష పళ్ళ గుత్తులా ఉంది. ప్లాంట్ హెల్తీగా ఉంటే ఈ విధంగా ఉంటుంది. ఆకులు ముడత రాకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఫ్రూట్ ప్లాంట్స్కి మనం ఏం చేయాలంటే బనానా పీల్స్ అని, ఆనియన్ పీల్స్ అని వేస్తూ ఉండాలి. మొక్కలకు పొటాషియం కూడా వేస్తూ ఉండాలి. ఈ పొటాషియం మనం కనుక్కోకుండా ఈ గార్డెన్లో తుడిచినప్పుడు వచ్చే డ్రై లీవ్స్ ఉంటాయి కదా, వాటిని కాల్చేసి ఆ యాష్ని మనం మొక్కలకు వేసుకోవచ్చు. ఇది ఆఫ్టర్ 2 days అప్డేట్ అండి. ఇంకా కొన్ని పళ్ళు పండిపోయాయి, కింద రాలిపోతున్నాయని హార్వెస్ట్ చేద్దామని వచ్చాను. వీటిని స్మూత్గా హార్వెస్ట్ చేయాలి. ఇలా పట్టుకోగానే దానికి ఉన్న కలర్ మా చేతికి అంటుకుంటుంది. పండిపోయాయి కదా, చాలా సాఫ్ట్గా ఉంటాయి. వీటిని డైరెక్ట్గా లేదా డ్రై చేసుకుని తినచ్చు. అలాగే కొంతమంది వీటితోటి పచ్చడి కూడా చేస్తారంట. ఇవి రేర్గా దొరికే ఫ్రూట్స్. ఇవి మనకు మార్కెట్లో దొరకవు.
ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ఫ్రూట్ ప్లాంట్ని మనం ఈజీగా టెర్రస్ గార్డెన్లో చిన్న కుండీల్లో పెంచుకోవచ్చు అనమాట. ఇవి మొదల భాగంలో కూడా వస్తున్నాయి చూడండి, కొమ్మల నిండా ఇలా వస్తూనే ఉంటాయి. మనం ఎంత దీనికి ట్రిమ్ చేస్తుంటే అన్ని ఫ్రూట్స్ వస్తుంటాయి అన్నమాట. ఇవి పుల్లగా ఉంటాయండి, వీటిని అప్పుడే తీయకూడదు. ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకోవాలి. చూడండి దీనికి ఎన్ని కాయలు ఉన్నాయో. చూడండి ఎంత బాగున్నాయో. మనం సొంతంగా టెర్రస్ గార్డెన్లో పండించుకొని వీటిని హార్వెస్ట్ చేస్తే ఆ ఆనందమే వేరేగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.